నమస్కారం. ఆర్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు. అందుకు చెప్తున్నాను, మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు. మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు, ఈ దేశం మన హక్కు ఇది. చెప్పండి అందరికీ. పూజ్యులైన సినీ పరిశ్రమ ఉద్దీపన సంయోధులు గౌరవనీయ పీకే గారు ఆంధ్రాలో సినిమా హాళ్లను ప్రభుత్వం మోయించింది. తెలంగాణ ప్రభుత్వం సినిమా హాళ్లన్నీ తెరిపించింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో, ఈర్ష్యతో, రాజకీయ దురుద్దేశంతో సినిమాలు ఆపితే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లకాడికి వస్తారనేటువంటి తక్కువ ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని వక్కాణించారు. కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1050 నుంచి 1100 థియేటర్లు రన్నింగ్ కండిషన్లో ఉంటే ప్రస్తుతం 800 థియేటర్లు తెరిచి సినిమాలు ఆడిస్తాం జరుగుతుంది. తెలంగాణలో ఎవరైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారి ఉక్కు పాదాల నుంచి కాపాడుతాకి వచ్చినటువంటి ధీరోదాత్తుడు, పోరాట యోధుడు, ఇవన్నీ ఆయన భావించుకుంటుంటాడు. అంత గొప్ప వ్యక్తి గారు చెప్పేటువంటి తెలంగాణలో 519 థియేటర్లకు గాను 413 థియేటర్లు మాత్రమే సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. అయ్యా పీకే గారు, మీకే మీరు చెప్తున్న బాగా సినిమా పరిశ్రమ ఉద్ధరించబడుతుందని చెప్తున్నటువంటి తెలంగాణలో 519 థియేటర్లకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచున్నాయి, మిగతాయి మూసి ఉన్నాయి. ఈ రోజున గడచిన 3 రోజుల క్రితం విడుదలైనటువంటి ఏదైతే ఆడియో ఫంక్షన్లో పెద్దలు చిరంజీవి గారు ముఖంలో ప్రశాంత వదనంతో విరుపైన పదాలతో మాట్లాడినటువంటి భాషను ఉపయోగించి అభ్యర్థించినటువంటి ఆ సినిమా డయాస్ ఏదైతే ఉందో ఆ సినిమా రిలీజ్ అయిందే, ఆ రిలీజ్ అయిన సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఏదైతే మన యుద్ధవీరుడు, పోరాటాలకి ఆలవాలంగా మారుపేరుగా ఉన్నటువంటి పీకే గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 510 సినిమా హాళ్లలో లవ్ స్టోరీ సినిమా ఆడుతుంది 3 రోజుల నుంచి, ఇవాళతో కలిపి. మొన్న, నిన్న, ఈరోజు. అయ్యా పీకే, 510 థియేటర్లో ఆడుతుంది. ఈ 510 థియేటర్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నిన్ను కాళ్ళకాడికి రప్పించుకుంటాకి, ఈ పీకేని జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళకాడికి రప్పించుకుంటాకి సినిమా పరిశ్రమని ఉక్కుపాదంతో అణిచివేసి కక్ష సాధించుకున్నటువంటి ఈ సూక్తి ముక్తావళి ప్రకారం ఈ లవ్ స్టోరీ సినిమా మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైతే మొదటి రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూసర్కి అన్ని ఖర్చులు పోను ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి షేరు 3,88,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల రూపాయలు వచ్చింది.
ఏదైతే టికెట్ రేటు పెంచుకోండి, ఎన్ని షోలు అయితే అన్ని షోలు వేసుకోండి, ఫ్లెక్సీ రేట్లు అని చెప్పారు కదా చాలామంది పెద్దలు. అక్కడ తెలంగాణలో 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, అంటే సినిమా ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి షేర్ నేను చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,88,00,000 మొదటి రోజు వస్తే, రెండవ రోజైన నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొడ్యూసర్ గారికి వచ్చినటువంటి షేరు 2,67,00,000 ఆంధ్రప్రదేశ్లో వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2,49,00,000 వచ్చింది. సునీల్ నారాయణ గారు ప్రొడ్యూసర్ గారు, సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా మీ కుటుంబం ఉంటుంది, నేను చెప్పేది అబద్ధమైతే చెప్పండి, క్షమాపణలు కోరుకుంటాను, నా మాటలు వెనక్కి తీసుకుంటాను. సునీల్ నారాయణ గారు వింటున్నారనుకుంటున్నాను నేను. మీరు వింటుంటే నిజంగా ఇచ్చేది సినీ పరిశ్రమ గురించి మీరందరూ మేలు కోరే వాళ్ళైతే, మీకు వాస్తవం మాట్లాడే ధైర్యం ఉంటే, నిన్న మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే ప్రయత్నమే అని ఒక్క మాట మీరు మాట్లాడితే నిజంగా సినీ పరిశ్రమని మేలుకోరిన వారు అవుతారని సునీల్ నారాయణ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీ నాన్నగారిని కూడా వేడుకుంటున్నాను, అయా మీరు సినిమా పరిశ్రమ కోసం ఎంతో పాటుపడ్డారు, ఈ రోజుకి సినిమా పరిశ్రమను వదలకుండా మీ కుటుంబాన్ని పరిశ్రమలో ఉంచారు. ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఎగ్జిబిటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ కుటుంబం కొనసాగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇబ్బంది పెట్టాడో మీరు ఒకసారి చెప్పండి. మీ సినిమాని ఏమి ఇబ్బంది పెట్టారు? నేను చెప్పింది అబద్ధమా అవాస్తవమా? ఏంటండి? పవన్ నాయుడు గారు నన్ను సన్నాసి అన్నాడా? చౌదరి గారు మీరు ఆగండి. పవన్ నాయుడు గారు మేము చుట్టాలం, ఒక కులపోళం, మేమంతా కాపునా కొడుకులం, మేము 100 తిట్టుకుంటాం, ఇవన్నీ మేము మధ్యలో మీరెందుకు దూరిపోతారు? నేను సన్నాసి అనుకోండి, నేను కాపునా కొడుకునే సన్నాసిని, ఆడెవడు సన్నాసేగా మా పవన్ నాయుడు గారు అనుకుంటాం, మేము ఆ ఏరా ఊరే అనుకుంటాం, సన్నాసి అనుకుంటాం, అంతా ఒక కులం కదా, తప్పేం లేదు, నేను తప్పుగా కూడా అనుకోవట్లేదు. ఆడు సన్నాసి పవన్ నాయుడు గారు, మేమంతా ఒకటే చుట్టాలం, కాపులం. ఇక మా వాడు మాట్లాడతాడు, మరి మేము చుట్టాలం కాబట్టి తెరదరిశాం కాబట్టి ఇక దాయితం ఎందుకు, ఆడు మేమంతా ఒకటే కదా, ఒక తానులో మొక్కలం. ఈరోజు సాయి ధర్మ తేరి గారు ఏ యాక్సిడెంట్ గురించి కూడా మా వాడు మాట్లాడాడు. మా ఎదవ మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే, మీడియాది తప్పు, మీకు బుద్ధి ఉందారా మీడియా, మీకు ధైర్యం ఉందారా సన్నాసులారా మీడియా వాళ్ళారా అని మాట్లాడతాడు. అసలు మీడియా తప్పేంటి దీంట్లో? మీడియా పాపం ఏంటి? ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే, ఆ మధ్యకాలంలో వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ వ్యక్తిగతమైన కొంత వారి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లెజిటిమైజ్ చేయమని బయటకు వచ్చారు, వాళ్ళకి మద్దతు పలికారు. దాని మీద కథలు నడపండి, తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. అలాగే ఒక మాట చెప్తా, ఒక నిమిషం. ఇందాక సుమా గారు కానీ మీరు కానీ పవర్ స్టార్ అంటే పవర్ లేని గడికి పవర్ స్టార్ అండి. నేను సీఎం ఇవన్నీ నేను వీటి కోసం రాలా, రీజన్ చెప్తాను. ఈ భారతదేశపు రిపబ్లిక్ ఏ విలువలతో అయితే రాజ్యాంగం చేయబడిందో, ఏ మహానుభావులైతే కాన్స్టిట్యూషన్ హాల్లో కూర్చొని దీనికోసం పోరాటం చేశారో, వాళ్ళ ఆశయాల కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను. అది ముఖ్యమంత్రి ఇస్తుందా ఇవ్వదా నాకు అనవసరం, కానీ పోరాటం చేస్తావా లేదా అన్నదే ముఖ్యం. అలాగే తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి, వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో
బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు దాని మీద కథనాలు నడపండి. బోయ కులస్తులు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావట్లేదు అది నడపండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలి దాని మీద కథనాలు నడపండి. మేము గౌరవిస్తాం. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కానీ మీరు ఎవరు ఇందాక ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తాను. సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్. వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఎవరు రాజకీయ నాయకుల మీద మాట్లాడండి. అసలు ఇడుపులపాయలో ధనమూల అంటే టన్నులు కొద్ది ఏదో చిన్న నేల మూలికలు ఉంటాయని అక్కడ డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు. అక్కడ ఇది ఎంత నిజమో తెలియదు కానీ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా. అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు. తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నాడు కదా అక్కడ హాస్పిటల్లో. ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు. వాళ్ళ కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ. దాని మీద కథనాలు కాదు కావాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సమాజానికి అది కదా పనికొచ్చేది. అలాగే ఎంతసేపు ఈ మధ్యన అందరూ కోరుకుంటున్నారు కదా సినిమాల్లో, ఒక నిమిషం, సినిమాల్లో థియేటర్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా. సినిమా థియేటర్ లేని కాడికి సినిమా థియేటర్లు ఏమి వెళ్తాం? తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రాలో థియేటర్లు లేవే. ఆంధ్రాలో థియేటర్లు ఎక్కడున్నాయి? ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసిన వాళ్ళ అతను వచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు, మన కాళ్ళ దగ్గరికి వస్తారని. చాలా తప్పు అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరిని పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఇవ్వరనుకోండి, 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి. పంపిస్తే దాంట్లో 1 కోటి రూపాయలు తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6.5 మిగులుతుంది, అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థ నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది. వాళ్ళకి ఎవడు దోచింది కాదు. అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే, అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా, 1000 కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లు సంపాదించలేదురా బాబు, మేము జనాలని ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు వేసో, కింద పడో, మీద పడో, ఒళ్ళు ఎరగొట్టుకునో, ఎన్నెముకలు ఎరగొట్టుకునో, ఒక బాహుబలిలో ప్రభాస్ గారి లాగా కండలు పెంచి కృషి చేస్తే అది బాహుబలి అవుతుంది. రాణా గారిలాగా కండలు పెంచి అది చేస్తే అది బాహుబలి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. ఒక్కరోజులో ఇవ్వాల ఎవరికి? రామ్ చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేసి అప్పుడు ఇస్తారు డబ్బులు.
ఒక ఆడబిడ్డ హీరోయిన్గా రావాలి అంటే ఎక్కడి నుంచో, వేరే దేశాల నుంచో, ఎక్కడి నుంచో పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డాన్సులు చేసి ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారేంటి? ఇది మీరు ఎవరిని తప్పనాలంటే ట్యాక్స్. ఇప్పుడు జలసాలో డైలాగ్ ఉంటుంది, హీరో ఏమంటాడంటే విలన్ తోటి, అరే మీరు మాలాగా ఉద్యోగాలు చెయ్యు, మాలాగా కష్టపడం, మాలాగా ట్యాక్సులు కట్టం, మాలాగా సిన్సియర్గా ఉండవు, ట్యాక్సులు కట్టవు, పోనీ మాలాగా తల ఉంచుకొని వెళ్ళవు, మీరు ఇన్ని చేసినా మా మీద జులుం చేస్తావు, నువ్వు వెళ్ళు రౌడిజం చేసుకో, గుండాయిజం చేసుకో, మేము తల ఉంచుకొని వెళ్ళిపోతాం, తల ఉంచుకొని వెళ్ళిపోతాం. కానీ మమ్మల్ని బతకనివ్వరా బాబు మమ్మల్ని. అలా కాకుండా ప్రతిసారి కెలిగితే ఏమవుద్దంటే కుర్రోళ్ళు కామెడీగా చంపేస్తాను ఉంటుంది డైలాగ్. కుర్రోళ్ళు చాలా అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే దేన్నైనా తెగేదాకా లాక్కండి అమ్మా దీన్ని. సినిమా ఇండస్ట్రీ కూడా, నేను సినిమా ఇండస్ట్రీ బాగు కోరి క్షేమం కోరేవాడికి చెప్తున్నా, నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నవాడు. అలాగే ఎక్కడో మారుమూల నన్ను ఎవరు గుర్తించట్లేదు నా కళని అని ఒక కిన్నెర మొగలయ్యని గుర్తిస్తే మేము డబ్బులు ఇచ్చాం. అది మా సంస్కారం, మేము చేస్తాం. అవి కూడా చూడండి. ఎవరైనా సరే మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద పెట్టండి, సినిమా వాళ్ళ మీద కాదు. వారి మీద మాట్లాడండి మీరు. అలాగే మీరు బలంగా మాట్లాడాల్సింది థియేటర్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, దిల్ రాజు గారికి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళకి థియేటర్లు, వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి, సరే ఉంటాయి. మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారా? మీకు ఉండగా కోరిక లేదు, మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఉండదా? అందులో తప్పే ఉంది. థియేటర్లు కాదే, ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు, తప్పే ఉంది అంటున్నాను. అది ఒక తోపుడు బండికి 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటారు. లేదు దిల్ రాజు గారికి మీకు నచ్చలా, పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి, 10 మంది వెనకబడిన తరగతిలో థియేటర్లు మీకు స్థలాలు ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి, వీళ్ళతో పోటీ పడతారు. అవి మానేసి మీకు డబ్బులు వద్దు, మాకు డబ్బులు వద్దు అంట. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా? బూడిద రాలుతురా ఎదవల్ల. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే వెల్త్ క్రియేషన్ తప్పారా అని అడగాలని ఉంటుంది. ఎవరిని అడగాలో తెలియదు. అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే మొగలైకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలనా? నేను సైనిక బోర్డు 1 కోటి రూపాయలు ఇవ్వగలనా? కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలమా? అరే వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా, అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలిగాను. డబ్బులు సంపాదించే ఉంటారే ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నాను. నేను విసిగిపోయినా నా జీవితంలో. ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయిన జీవితం. మీరేమో పవస్తారంటారు, వాళ్ళేమో సాగు దొబ్బుతూ ఉంటారు మమ్మల్ని. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు దొబ్బుతూ ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు, మీరు ఎందుకంటే సినిమా తీశారు మాతోటి చంపుతున్నారు? మీరు సినిమా తీయకుండా కానీ ఉండంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ అయ్యండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి. రెడ్డి తెలుసుకోండి. మీరు నమ్మట్లా? మీరు చెప్పండి. మీరు ఒక పని చేస్తాను బాబు, ఈ రోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారికి కూడా కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి.
ఒకసారి ఫ్రాన్స్లో ఒక నిమిషం ఒకసారి ఫ్రాన్స్లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరికీ చెప్పండి. ఫ్రాన్స్లో 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో అనుకుంటా, దాదాపు 18వ శతాబ్దం లోపు చాలా మంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మా వ్యాపారాలు ఎలాగ చేయాలి, ఏం చేయాలి, అలాగే మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నాడు, నేను మీకు ఏం చేయగలను చెప్పండి, ప్రభుత్వం తరపున ఏం చేయగలను ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, నువ్వేం చేయొద్దు, అక్కర్లేదు, మూసు కూర్చోను, ఏం చేద్దాం, లాస్ ఆఫ్ ఫే పాలసీ అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటామని. అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే వాళ్ళ గురించి అంటే దేవకట్ట గారి గురించి ధైర్యానికి మీకు జోహార్లు అర్పిస్తాను. దేవకట్ట గారు ఎందుకంటే ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మీరు అమ్ముకోండి, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో, పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. అలాగే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో, కాదు. దీని బడ్జెట్ తక్కువేమో, దీని ప్రభావితం చాలా పెద్దది. ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు, జాగ్రత్త. మీరు 1,00,000 కోట్లు సంపాదించచ్చా? మేము అడుక్కు తినాలి ఇక్కడ. సినిమాలు రిలీజ్ అవ్వకూడదా? మీరేం చేస్తారా? మీరు మీకు చెప్తున్నాను, ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడగలను చెప్తున్నా. రాజ్యాంగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడు, 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు ఈ అబ్బాయి, ఎందుకు చచ్చిపోయాడు అనుకునేవాడు. అంటే ఏం కోపం వచ్చి ఉంటుంది ఇతనికి చచ్చిపోవడానికి? మహాత్మా గాంధీ వచ్చి నువ్వు బతుకోవాలి, బయటికి రా అంటే కూడా వద్దు, నేను చచ్చిపోతాను. ఎందుకనంటే ఎడ్మండ్ బర్గ్ వాక్యం ఒకటి గుర్తు వచ్చింది. ఐరిష్ ఫిలాసఫర్ అనుకుంటారు, పొలిటికల్ స్టేట్స్మెన్. అంటే ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మనం మంచి వాళ్ళు మామూలు చూస్తే చాలంట, చెడు పేటరేగిపోతూ ఉంటాం. అలాగా భారతదేశంలో ఎంత దారుణాలు జరగని, ఎంత హీనమైన క్రైమ్స్ జరగని మన చలనం ఉండదు మనకి. అందుకని ఆ విసుగుతోటి భగత్ సింగ్, నేను చచ్చిపోయినా మీరు లెగుస్తారా మీరు అని చెప్పి ఆత్మహత్యకి వెళ్ళిపోయాడు. తన ఉరిశిక్షకి వెళ్ళిపోయాడు సిద్ధంగా. ఈ రోజుకి ఎందుకు భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే మనందరినీ మన సోమరితనాన్ని నుంచి, మన చేతగానితనాన్ని నుంచి బయటికి వచ్చి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి అందుకు ఇది ఈ కాంప్లసెంట్ యాటిట్యూడ్ అంటాం. ఎంత జరగని భయం మనకి. నాకు పిరికితనం అంటే చిరాకు, నిజంగానే చెప్తున్నాను. ఇంత బతికిడమ్మ ఇంటి వెనకాల చస్తావా మనం?
ఇంటి వెనకాల చేస్తాం. పేరుకి ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు వైసీపీ నాయకులు చెప్పలేరా? మీరు మూసుకు కూర్చొని చెప్పలేరు, ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు? ధైర్యం రాదా మీకు? మాట్లాడండి. ఏం చేస్తాడు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో, బయటకు వచ్చి లాక్కొచ్చి తన్నులు కొడతారు అందరూ. జనం అంతా ఉంటుంది, జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఎక్కిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే. అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు, మీ అందరికీ తెలిసింది కూడా. గడాఫీ, లిబియా. గడాఫీ, నేను నెల్లూరు చదువుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు లిబియాకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల కోసం, డాక్టర్లు చదివి. చాలా అద్భుతమైన జీవితం మాకని. అలాంటి గడాఫీ తన అధికారం కోసం చాలా మందిని చంపి అటు ఇటు చేసి వస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఆ చేసిన తప్పులన్నీ వెంటపడి నడి రోడ్డులో మారుమూల చిన్న కుర్రోళ్ళు కొట్టి చంపేశారు గడాఫీని. ఇది మనందరూ ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎడాపెడా విచక్షణారహితంగా మడుగు వాడేస్తే అది ఎటు దారి తీస్తో తెలియదు. అది ఎవరికైనా, అది అందరికీ కూడా. ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. చాలా కాలం క్రితం నాకు రాజకీయాలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. రాజకీయాలు నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. సినిమాలోకి రావాలని లేదు. యాక్టర్ అవ్వాలని కూడా అనుకోలే. మహా అయితే ఒక పుస్తకాల షాపో, లేదంటే ఒక మొక్కలు అమ్మే షాపో, లేదంటే చిరంజీవి గారికి బాడీ గార్డు, ఇంతకు మించి పెద్ద నాకు బదులు. అలాంటిది మన కర్మ సరిగ్గా లేక యాక్టర్ను పాలిటిక్స్లోకి వచ్చి. కానీ నేను నా దేశం కోసం పనిచేయాలనుకున్నా. నా దేశం కోసం పనిచేయాలన్న తలంపు నన్ను ఒక నటుని చేసింది. దాన్ని ఇలా తీసుకుంటే నేను దానికి లొంగిపోయి పనిచేస్తున్నాను. నాకు ఇష్టంతో పనిచేయాలి, బాధ్యత పనిచేస్తున్నా. అలాంటిది నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా? తేజ్ గురించో వీటికి సినిమా పరిశ్రమ గురించి చెప్తున్నాను, మా కష్టాలు చెప్తున్నాను. చాలామంది సినిమా ఇండస్ట్రీ ఏముంది, మీరు డాన్సులు చేసేవాళ్ళు, తైతక్కలు ఆడేవాళ్ళు అంటే, సినిమా ఇండస్ట్రీ కష్టం తెలుసా మీకు? ఈ ప్రశ్న మీకు చెప్పట్లేదు. ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేసే సన్యాసులకి చెప్తున్నాను ఈ మాట. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి సినిమాలోకి వచ్చాడు. అలాగే సినిమా ఇండస్ట్రీకి కులాలు మతాలు ఉండవు. ఇక్కడున్న హరీష్ శంకర్ కరీంనగర్ వాస్తవ్యుడు, బిహెచ్ఎల్లో పెరిగిన కుర్రాడు. నా వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ ఒక ఎంబీసీకి చెందిన, వాళ్ళ నాన్నగారు ఒక టైలరింగ్ వృత్తి చేసే అలాంటి ఎంబీసీలకు చెందిన కుర్రాడు, ఉస్మానియా విద్యార్థి, వరంగల్ అనుకుంటా. ఇట్లా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. నాతో చేయబోతే సురేందర్ రెడ్డి ఈస్ ఫ్రమ్ వరంగల్, చదువుకున్నవాళ్ళు. దేవకట్ట గారు రిపబ్లికన్ సినిమా రాయాలంటే ఎంత జ్ఞానం లేకపోతే సినిమాలు తీయలేరు. ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టం, సక్సెస్ఫుల్గా ఉండడం. ఒక దిల్ రాజు గారిని అడగండి. ఎంత కష్టం. అలాగే చిత్ర పరిశ్రమ అంతా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక భారతదేశం అంతా ఇమిడి ఉంటుంది ఒక చిత్ర పరిశ్రమలో. ఇక్కడ ప్రాంతీయతత్వానికి, కులతత్వానికి స్థానం లేదు. ఇక్కడ రకరకాల పార్టీల సానుభూతి పనులు ఉండొచ్చు, అది వేరే విషయం, అది బయట విషయం. చిత్ర పరిశ్రమకు వచ్చేటప్పటికి ఏదైతే మీకు అన్నం పెడుతుందో,
దానికి ఫస్ట్ గౌరవం ఇవ్వండి. ఎవరైనా సరే పార్టీలో మీకు మీ కృతజ్ఞతల తర్వాత బయటికి వెళ్ళి చేసుకోండి. మీరు ఓట్లు వేసుకుంటారా, పవన్ కళ్యాణ్ తిడతారా, బయటికి వెళ్ళి ఇబ్బంది తిట్టారు, నాకు ఇబ్బంది లేదు. కానీ చిత్ర పరిశ్రమ జోలికి వస్తే మటుకు అందరం ఏకమవ్వాలి, చాలా అవసరం. ఒక బాహుబలి సినిమా తీస్తే నాకు అసూయ రాదు, మనోడు గెలిచాడు అనుకుంటాం. ఒక రాజమౌళి ఒక అద్భుతమైన బాహుబలి తీస్తే అది మా అందరికీ గర్వకారణం. ఒక హరీష్ శంకర్ ఒక కలగని ఒక చిన్న వయసులో కథలు రాసుకొని నలిగి కింద తిరిగి ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినవాడు నలిగి నేర్చుకొని తను ఈరోజు సక్సెస్ అయితే అది చాలా గర్వంగా ఉంటుంది. అది అందరికీ గర్వంగా ఉంటుంది. అందులో నేను హీరో కాకపోవచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సర్వే జనో సుఖినో భవంతు, దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ రిపబ్లిక్. అంటే చదివేది రామాయణం, కూల్చేది దేవాలయాలు అంట. వైసీపీ నాయకులు మేము భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పి అన్ని దానికి విరుద్ధంగా పనులు చేస్తారు, కూల్చేస్తూ ఉంటారు. ఉదాహరణకి కులతత్వం విపరీతంగా పెరిగిపోయింది. నాకు నిజంగా కులం గురించి మాట్లాడటం కానీ చాలా చిరాకు నాకు. ఎందుకంటే నేను ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది మీకు నాకు ఎవరికి అది మనం కోరుకుంటే వచ్చింది కాదు. ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఫ్రీక్ యాక్సిడెంట్. అది ఏ కులంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ మనం ఎలా ఉండాలి ఇది మన చాయిస్. కేవలం నా కులంకే పని చేయాలా, నాకే పని చేసుకోవాలా, నా కుటుంబానికేనా కాదు, అందరికీయా, అది మన చాయిస్. అది నేను ఎప్పుడు కులం చూసి స్నేహాన్ని చేయాల, కులం చూసి నేను బంధాలు పెంచుకోవాలా, వ్యక్తిత్వాన్ని చూసి బంధాలు పెంచుకున్నా. ఒక మొగిలయ్య దళిత కులాలకు చెందిన మొగిలి. ప్రొఫెసర్ సుధాకర్, నేను గౌరవించే ప్రొఫెసర్ సుధాకర్ దళిత మాల కుటుంబాలకు చెందిన వ్యక్తి. ఆయన ఇష్టపడే మాస్టర్జీ మాదిగ కులాలకు చెందిన వ్యక్తి. నాతో వకీల్ సాబ్ తీసిన వాడు మా వేణు ఒక దర్జీ కులాల నుంచి వచ్చినవాడు. ఈ రోజున భీమ్లా నాయక్ తీస్తున్న సాగరు ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. అలాగే నేను ఇష్టపడే ఉర్దూ నేర్చుకోవడానికి నేను ఇచ్చిన అర్హం ఖాన్ గారిని, నాకు ఇష్టమైన అర్హం ఖాన్ నేను పాలిటిక్స్లోకి ఆహ్వానించాను. ఎందుకంటే నాకు మైనారిటీ తాలూకు, ముస్లింల తాలూకు మనోభావాలు మీరు చెప్పండి నాకు ఎలా ఉంటాయో నాకు తీసుకొచ్చాను. అంటే ఇలా మేము ఆలోచిస్తాం తప్ప మావాడే ఉండాలి, మా కులమే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి కాదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది కేవలం కులాలకే పరిమితం అయిపోతే రిపబ్లిక్ స్పిరిట్ పోద్ది. ఆ కాంటెక్స్లో చెప్తాను కులాల గురించి. రాజ్యాంగం చాలా విలువైంది, చాలా గొప్పది. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ కానీ, దాన్ని అన్వయించే విధానం కానీ, ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడగండి, ఒక రూల్ చూపిస్తారు, ఈ రూల్ ప్రకారం చేస్తున్నాం అంటారు. కరెక్టే, రూలే. కానీ అన్వయించేది మీ నైతిక నిబద్ధతను బట్టి ఉంటుంది. మీ నైతికత ఎంత, దాని మీద ఆధారపడి ఉంటుంది. చిత్ర పరిశ్రమ కూడా నా వంతు ఇంట్లో మనిషిగా చెప్తున్నా, మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు బలంగా మాట్లాడండి, మీకు హక్కు ఉంది. మీరు దోపిడీలు చేయట్లా, మీరు దొమ్మీలు చేయట్లా, మీరు కష్టపడుతున్నారు. ఒక డాక్టర్ ఎలా కష్టపడుతున్నాడు, పైగా చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్ రాజు గారు కాదు, దిల్ రాజు గారు అంటే ఒక అల్లు అరవింద్ గారు కాదు, ఒక సురేష్ బాబు గారు కాదు, చాలామంది. ఈ మధ్యన పాపం హీరో నాని గారి గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు బాధ కలిగిందంటే అక్రమాలు అన్యాయాలు ఏం చేయలేదే, కానీ హీరోగా ఒక సినిమా చేసుకొని
అది రిలీజ్ కోసం థియేటర్లో ఒక సైడ్ థియేటర్లు క్లోజ్ అయిపోయి చేసిన ఏం గత్యంతరం లేక వెళ్తే థియేటర్ యజమానులు అందరూ అబ్బాయి మీద పడితే అబ్బాయి ఏం చేస్తాడు? వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి, మీరు ఆ అబ్బాయి మీద ఏం చేస్తారు? అబ్బాయి తప్పే ఉంది. అలాగా ప్రతి ఒక్కరం కూడా చిత్ర పరిశ్రమ అంటే ఇందాక చెప్పిన కనుక్కుంటే ఫిల్మ్ ఫెడరేషన్ మీరు లెక్కలు తీసుకుంటే దాదాపు 17,000 పైచిలుకు మెంబర్స్ ఉంటారు. 17,000 పైచిలుకు, 18,000 పైచిలుకు, 18,000 దాకా ఉంటారు. అదనంగా ఇంకా అటు వెళ్ళిపోయే వాళ్ళు ఇంకో 5,000 మంది ఉంటారు. దాదాపు 25,000 మంది. 25,000 అంటే వాళ్ళ కుటుంబాలతో లెక్కేసుకుంటే ఒక్క ఈ హైదరాబాద్ చుట్టూ పరిస్థితుల్లోనే 1,00,000 మంది సినిమా మీద ఆధారపడి ఉంటారు. అక్కడ సినిమాలు ఆపేస్తే, పవన్ కళ్యాణ్ మీద కోపంతో మీరు అక్కడ సినిమాలు ఆపేస్తే 1,00,000 మంది పొట్ట కొడుతున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి, పర్లా, మా వాళ్ళు వదిలేదు. ఈ మధ్యన అన్నారు నాతోటి, ఎందుకంటే చిరంజీవి గారు పాప ఆయన కొంచెం ఆయన బతిలాడుకుంటారేంటని. నేను చెప్పాను, ఆయన మంచి మనసే, ఆయన అలా బతిలాడుకుంటారు. బాబు ఏం చేస్తాం? అక్కడ ఎవరో ఉన్నాను, మా ఒక మినిస్టర్ పేరు మర్చిపోయాను. ఆ సన్నాసి పేరు గుర్తురాల నాకు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే ఏంటంటే మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి? వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చామని మాట్లాడటం ఇలాగా. మీకు కదలే, మీకు నాకెందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం, మనకు అయ్యా. అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారినే వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమలకు ఒక లెక్క వీళ్ళకి. వారి 1,00,000 కోట్ల ముందు తిప్పి కొడితే 2,000 కోట్లు 2,000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి. నేను మీకు మాట, మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా అక్కడ మినిస్టర్ తోటి. ఆ సన్నాసికి చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాల పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాయిపోయేది అక్కడ. వీళ్ళు ఆపితే చూస్తూ కూర్చుంటావా? ఇలాగే రిపబ్లిక్ భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ని కాపాడాలి అంటే ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితం అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1,100, 1,500, ఒక 1,000, 1,200 అనుకోండి, 1,500, 1,200తో ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దాని మీద ఒక 20 మంది పనిచేస్తారు. మరి కుటుంబాలు ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో
వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాం, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దానికి. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకుంటే ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి. ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి? మీరు చెప్పండి. ఉదాహరణకి యువ దర్శకులు చాలా మంది ఉన్నారు. మా హరీష్ గారి గురించి నా సందేహాలు, రవి గారి గురించి నా సందేహాలు, వీళ్ళు గట్టి పోరాట యోధులు మాట్లాడండి. పోరాటాలను మీరు కత్తులు తీసుకొని, కట్టాలు తీసుకొని మాట్లాడమని చెప్పండి. ఒక అభిప్రాయాన్ని స్థిరంగా, స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఇది. ఒక గూండాకో, ఒక క్రిమినల్ పాలిటీషియన్కో భయపడితే ఏ పని చేయలేం. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా ఇవేరని డైలాగులు చెప్పకండి. అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడండి. అలాగే ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు, అదేంటి వేరే ఏముంటావా, అది అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయింది. ఏదో మీకు అర్థమైంది కదా. అంటే నాకు అనిపించింది, ఒక ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ గారు నాకు ఫ్రెండ్ ఏం కాదు, అది కూడా చెప్తున్నాను మీకు. చాలా సరదాగా ఉంటాం, మాట్లాడుకుంటాం, నమస్కారం చెప్పుకుంటాం. దిల్రాజు గారిని అడిగా, సార్ వకీల్ సాబ్లకు సరిగ్గా సమయానికి వస్తారా, అంత పర్లేదు అంటే లేదు మీరు చూసుకుంటే. సార్ వచ్చారు పాప, అన్ని బాగానే చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్పని, తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం, పెద్ద సీన్ చేసాం మళ్ళీ తర్వాత. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైటు, వీళ్ళకి రైట్ అంటావు. అది అక్కడికి వరకే అయిపోద్ది. సినిమాకి వచ్చామనుకోండి, అతను నందాను, నేను సత్యదేవ్ అవుతాను, వేరు. రేపు పొద్దున హరీష్ శంకర్ సినిమాను లేదా రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు. మా సినిమా బాగుండాలి, మీ సినిమా బాగుండాలి. అది పోటీతత్వం, శత్రుత్వం కాదు. అది అర్థం చేసుకోవాలి. అలాగే ప్రకాష్ రాజ్ గారిని లోకల్, నాన్ లోకల్ అని అంటుంటే అలాంటి పద్ధతి తీసుకురాకండి. ఎందుకంటే మాకు లేవు లోపల. అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి, తప్పదు అలా మాట్లాడండి. అంటే మీకు ప్రకాష్ రాజ్ యాక్ట్ చేయాలా అలా అంటారా? అలా అనకండి. ఒకటి ఒక మీరు మాట్లాడాలా, ఆయన తగ్గించాలో, లేదంటే మీరు ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన్ని వేరేలా ఎదుర్కోండి. ఆయన నచ్చకపోతే అలా తగ్గించకండి. ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపు మీకు కూడా ఇంకొకరు ఎవరు లేవదీస్తారు. ఇలాంటి ఎవరు అతీతులం కాదు దీనికి. అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి, ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ప్రకాష్ రాజ్ గారికి ఆ హక్కు ఉంది. అది గెలిపిస్తారా లేదా అనేది అది వేరే సంగతి. అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా, మీ బంధువులు కదా, వైఎస్ కుటుంబీకులు మీ బంధువులని చెప్తా ఉంటారు, విన్నాను. చిత్ర పరిశ్రమని హింసించొద్దని చెప్పండి. కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి, అతను మీరు తేల్చుకోండి. చిత్ర పరిశ్రమ వైపు జోలికి రాకుండా మీరు చెప్పండి మోహన్ బాబు గారు. ఎందుకంటే మీరు ఒక పార్లమెంట్ సభ్యులు కూడా, మాజీ పార్లమెంట్ సభ్యులు, మీకు నైతిక బాధ్యత ఉంది, మీరు మాట్లాడాలి. ఇది ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రూల్ రేపొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధంలో
మార్టిన్ నిమోలర్ అని చెప్పి ఒక క్లోజీమెన్, అంటే ఒక ఈ పాస్టర్ అన్నమాట, ఒక ప్రొటెస్టెంట్ పాస్టరు హిట్లర్ చూసి ఇతను దేశాన్ని ఏదో బాగు చేస్తాడని చెప్పి ఆయనకి చాలా ఒత్తాసు పలికాడు. ఆయనకి ఒత్తాసు పలికిన తర్వాత తిరిగి ఏదో అటు ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్. అప్పుడు ఆయన ఒక చిన్న 4 పంక్తులు రాశాడు, రిగ్రెట్ అవుతూ, బాధపడుతూ. హిట్లర్ సైన్యం ఎస్ఎస్ కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి. హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా, నేను మాట్లాడలేదు. హిట్లర్ సైన్యం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే యూదుని కాదు కనుక. హిట్లర్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను సోషలిస్ట్ని కాదు కనుక. హిట్లర్ సైన్యం క్యాథలిక్ల కోసం వస్తే నేను క్యాథలిక్ల కోసం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రొటెస్టెంట్ని కనుక. హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు, అందరూ చచ్చిపోయినారు. అది మర్చిపోవద్దు. నీ కులం సమస్య మా పార్టీ సమస్య కాదు. ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది. అందుకని చెప్తున్నాను మోహన్ బాబు గారికి, ఒక మోహన్ బాబు గారికి కాదు, ప్రతి ఒక్కరికి. ఈ కులం ఆ కులం అని లేదు. అందరం కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేతులు చంపేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే మీకు సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం, సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకో చెప్తాం, అదే డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే, అదే డబ్బులు లేవు. డబ్బులకి ఏంటంటే, ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించవచ్చు, మాకు ఇంత ఆదాయం ఉంది, వాళ్ళకి బాబు గణేష్ చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి, అట్లాగా మటన్ కొట్లు అమ్ముతున్నారు కాబట్టి ఎలా ఇసుక అమ్మేసుకుంటున్నాం, దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్. ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలంటరీ అవార్డు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మీకు ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాందీ షాప్కి ప్రెసిడెంట్ అవార్డు ఇస్తారు, క్వార్టర్ బాటిల్. సో వాటి మీద ఆదాయం ఉంది. ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు. అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి 40 మందికి దారపోస్తానంటే మిగతా 60 మంది అని చేతులు కట్టుకుని కూర్చుంటారా? కుదరదు. ఏ డబ్బులు అడుగు, అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి, సార్ ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకుని, ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోవాలంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాట్లాడంటే బ్రహ్మానందంగా అలా జలసాలాగా ఏముందిరా అక్కడ, ఒక చినిగిపోయిన చొక్కా దానికి ఒక బొక్క దాపని. ఇది వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు. అందుకు చెప్తున్నాను, మీరు
భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు. మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు, ఈ దేశం మన హక్కు ఇది. చెప్పండి అందరికీ. కూర్చొని బావా బావా సోదరా సోదరా అనుకుంటే సరిపోదు, మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. ఇది ఎందుకంటే ఇక మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ, అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటుందేమో. ఒక వైసీపీ నాయకులకి 1,00,000 కోట్లు ఆస్తి అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లే. ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి. మనం ఎవరిని దొయ్యట్లా. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అలాగే చిత్ర పరిశ్రమ సంబంధించి సినిమా తీసేవాళ్ళు మాట్లాడండి, సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి. మీరు బలంగా చెప్పండి. భయపడతారేంటి, ఆలోచిస్తారేంటి, సున్నితంగా ఉంటారేంటి? మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా? అల్ప విద్వాంసులకి మీరు అవకాశాలు ఇవ్వకండి. బయటికి రండి, మాట్లాడండి, తప్పని చెప్పండి, ఖండించండి అవసరమైతే. ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడుతూ కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తి పోయినట్టే కదా. మనం ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు, తెలుగు సినిమాలు తీయకపోయి మేము బ్యాన్ చేస్తామంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీ వైసీపీ ఆస్థాన విద్వాంసులతోటి ఈ గంట గడిస్తే చాలు, ఓ అరగంట వస్తే చాలు, పట్టుబని 10 నిమిషాలు, చప్పున వస్తా ఇట్టే చల్లారిపోతే, ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చాణక్య చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాలు రిలీజ్ చేసుకోండి. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఆకరణ ఒకటే, శేషేంద్ర గారి ఒక కవిత పంక్తి చెప్పి ముగిస్తాను. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తల కింద అయిపోతుందా? కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు. సాయి తరుణ్ తేజ్ గారు మీకులాగా, అంటే మా పవన్ కళ్యాణ్ గారి లాగా తప్పుడోడు కాదు, మంచి కుర్రోడు, బుద్ధిమంతుడు, అందరితో వినయంగా ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది మంచి బాలుడు అనే పేరుంది. ఆ కుర్రోడిని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు? అసలు యాక్సిడెంట్ రోజు జరిగిందేంటి? మీడియా చెప్పిందేంటి? మీడియా పాపం ఏంటి? అసలు మనకి ఇందులో మీడియాకా గుండెకాయ లేనిది మావోడికా, మా పీకే గాడికా? ఎవడికి లేదు. మీడియా ఏం చెప్పింది? తెలంగాణ పోలీస్ ఏదైతే చెప్పిందో, ఎఫ్ఐఆర్ కట్టిందో, నిర్లక్ష్యంగా అతివేగంగా బండి నడపటం వల్ల యాక్సిడెంట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టిన మాట వాస్తవం కాదా? దాన్ని మీడియా చెప్పింది. నువ్వు తప్పు పడితే ఎవరిని పట్టాలి? తెలంగాణ పోలీసుని తిట్టు, నీకు దమ్ముంటే, గుండెకాయ ఉంటే. పోటుగాండి అని చెప్తావుగా, మాట్లాడావుగా నిన్న కూడా. కేసీఆర్ని తిట్టు.
మన దగ్గర లేవాయి, లోపలికి వెళ్ళిపోయినాయా? ఏమైంది దమ్ము ధైర్యం? మాట్లాడావుగా జగన్మోహన్ రెడ్డి గారు, లోకువా నీకు? కేసీఆర్ అనలేవా? కేసీఆర్ని సన్నాసి, ఎదవ, లుచ్చా అని తిట్టలేవా? గజ గజ కారిపోతుంది ప్యాంట్లో. ఇవన్నీ అందరికి తెలుసు. సినిమా తెర మీద అయితే ఎవడు ఎదురు మాట్లాడేది ఉండదు, నువ్వు వినేది ఉండదు. తెర మీద 4 డైలాగులు చెప్పావు అనుకో, కెమెరా ముందు మాట్లాడతావు, అదేదో రీల్ వస్తుంది, ఎవడికాడు నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు పోతాడు. వాళ్ళేం తిట్టినా కూడా నీకు వినపడదు, నిన్ను కామెంట్ చేసినా నీకు వినపడదు. కానీ ఇట్లా వచ్చి నోరు ఉంది కదా అని. ఇది రిపబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది రిపబ్లిక్ ఇండియానే. రిపబ్లిక్ ఇండియా కాబట్టే మనం పిచ్చవాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది. హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే. నాన్న పీకే వింటున్నావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు నువ్వు పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు. నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్వు నువ్వు. ఎందుకంటే నా కోసం బందరు వచ్చావు. షూటింగ్, వకీల్ సాబ్ షూటింగ్ ఆపేసి బెదవాడొచ్చి పడుకుని, నీ కాల్ షీట్ విలువెంతో నీకు తెలుసు కదా. బెదవాడొచ్చి పడుకుని పొద్దున్నే లేచి బందరొచ్చి బందర్లో నన్ను తిట్టి వెనక్కి వెళ్ళావు. అంటే నా ఫ్యాన్, నాకు నీ మనసు నిండా నేను ఉన్నాను. నీకు కంపరమో, చికాకో, లేకపోతే ఈడెవడరా నన్ను తగులుకున్నాడేటా అని చెప్పని నీకు ఒక గగురుపాటు. అక్కడికి వస్తావు, ఎవడా మీ ఎమ్మెల్యే అంటావు. మరి అక్కడ దాకా ఎందుకు వచ్చావు? అంటే ఏ ఊరు వస్తున్నావా? ఎమ్మెల్యే కూడా తెలియనటువంటి సొంటవా నువ్వు? ఎరా పీకే? అంటే మనందరం కాపులని మాట్లాడుకున్నా, అంతేగాని సభ్యత వదిలేసి మాట్లాడట్లా. సభ్యతగా ఉంటే వేరే మాట్లాడతాం. మనందరం చుట్టాలం కదా. ఏరా ఓరే అనుకున్నా, నువ్వు నన్ను సన్నాసి అన్నా, నేను ఏరా సొంట అన్న తప్పే ఉంది. మనందరం ఒకే ఫ్యామిలీ కదా, ఒకే కులం కదా మనం. ఇక మీడియాని తప్పు పట్టావు నువ్వు. కేసీఆర్ నీకు చేతనైతే చాలా మాట్లాడావు కదా, దమ్ముంటే నా సినిమా ఆపుకోమని. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు చేతనైతే పుణ్యం పాపం తెలియని మీడియాని ఎందుకు బాబు మాట్లాడతావు? మీడియా పాపమే ఉంది. నీకు కలేజా ఉంటే కేసీఆర్ని, తెలంగాణ పోలీసుని తిట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సాయి తరం తేజ్ తొందరగా కోలుకోవాలి. యువ నటుడు, వ్యక్తిత్వంలో చాలా మంచివాడని చెప్పని మా అందరికీ ఉన్న అభిప్రాయం అదే మాకు ఉంది. తొందరగా కోలుకుని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాట్లాడుతూ ఇక ఆయన చెప్తాడు, కోడికత్తి కేసు ఏమైందని మాట్లాడుకుంటురా అంటున్నాడు మీడియా. అరే బాబు, కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మనకేమన్నా ఉంటే, ఒంట్లో మనకేమన్నా ఉంటే వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నిలది. ఏమయ్యా అమిత్ షా, ఏంటి నీ సొల్లు కబుర్లు, ఏమైంది మా కోడికత్తి కేసు అని చెప్పి మాట్లాడు. అక్కడ దమ్ము లేదు, అక్కడ సినిమా లేదు మనకి. ఇక్కడ సొల్లు కబుర్లుగా మాత్రం ఫుల్ సినిమా ఉంది. ఏమనాలి అప్పుడు నేను? మా వాడు తిరిగి సన్నాసి లేరా, పోనీ ఊరుకోండి అని చెప్పనా? నీ మాటలను ఏం చెప్పను నేను? ఎలా అసలు ఏంటి ఏం చెప్పను? పోన్లే మా పీకే గారు తిరిగి సన్నాసిలే అన్నా, అమిత్ షాని ఎందుకు అడగలేకపోతున్నావు, మోడీని ఎందుకు అడగలేకపోతున్నావు అని వీళ్ళందరూ అడుగుతారు కదా విలేకరులు. పోనీ మా వాడు తిరిగి సన్నాసిలేవా అని చెప్తాను. ఇంకా ఆయన మాట్లాడతాడు, ఏం జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు పెట్టుబడులు పెట్టి కోట్లు పెట్టి మేము సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమా అని మాట్లాడుతున్నాం. బాబా అంత మగోడి దిగొచ్చేసి బయలుదేరిపోయారు బాబా. కోట్లు పెట్టి నువ్వు అన్నా అంతానే ఆ భాషలో చెప్పావు. ఉదాహరణకి 10 కోట్లు ఇస్తారనుకోండి నాకు అన్నాడు. అసలు నీ ఫ్యాన్స్ వెంటనే అప్పుడు దాకా ఏళ్ళు వేసేవాళ్ళు సైన్ ఆగిపోయింది మొత్తం ఏళ్ళన్నీ. మనోడు 10 కోట్లు అంటాడు, మనంతా 70 అనుకుంటున్నాం, ప్రొడ్యూసర్లు 50 అంటున్నారు, ఇదేంటి మనోడు 10 అంటున్నాడు. అమ్మ నేను మనోడు పేరు నాని చెప్పాను నిజాలని మాట, మనోడు ఏది నిజం చెప్పలేని మాట అని చెప్పి వెంటనే ఏళ్ళు ఆగిపోయింది. ఫ్యాన్స్ అంతా సైలెంట్.
సరే 10 కోట్లలో ట్యాక్సులు గుక్సులు అని చెప్పావు కదా, నువ్వు చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ని అందరినీ అరే సన్నాసుల్లారా అన్నావు కదా. అరే సన్నాసుల్లారా, మోడీ సన్నాసుల్లారా, అమిత్ షా సన్నాసుల్లారా, నిర్మలా సీతారామన్ సన్నాసుల్లారా. ఎందుకని మమ్మల్నిలోకి పోయిన ఆమె కూడా తిట్టాలి కదా నువ్వు. నేనంటలా నాకు విపరీతమైన గౌరవం, మోడీ గారంటే విపరీతమైన గౌరవం, అమిత్ షా గారంటే గౌరవం. ఎందుకంటే ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నారు. తప్పులుంటే తప్పులు మాట్లాడతాం, రైతు చట్టాలు వెనక్కి తీసుకోమంటాం. ఉక్కు ఫ్యాక్టరీ తప్పు చేస్తున్నారు, అమ్మద్దాయి అంటే అమిత్ షా గారు అంబాకాయ, మోడీ గారు అంబాక్ అంటాం. మిగతా వాటిలో బాగున్నప్పుడు బాగుందంటాం. మరి నువ్వు చెప్పాలి కదా. కాళ్ళు కీళ్ళు ఎరగొట్టుకుని డ్యాన్సులు వేసి డొల్లాడి వంగుని దేకి పొళ్ళాడి నేను 10 కోట్లు సంపాదించాను నీకు ట్యాక్స్ కట్టడం ఏంటి సన్నాసులారా అని మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడవు? గజ అక్కడే సంకలోకి తిరుగుతామని చెప్తున్నావు కదా. ఏం మాట్లాడు? ఇన్కమ్ ట్యాక్స్ అసలు మేము సంపాదించుకుంటే మీకేంటి, మీరు ట్యాక్సులు ఏంటి, మీ నియంత్రణ ఏంటి అని అడగాలిగా. అడగవే. అట్లాగే మా ప్రొడ్యూసర్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తెస్తుంటే, కోట్లు పెట్టుబడి పెట్టి ప్రైవేటుగా వ్యాపారాలు చేస్తే ఈ జీఎస్టీ ఏంట్రా సన్నాసుల్లారా అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టాలి కదా. ఏమైంది నోరు? ఏం పెట్టుకున్నావు నోట్లో? ఎవరిదంటనా? భయమా? భయం అడగలేవు. ఈ జీఎస్టీ ఏంటి? మాయ కదా డబ్బులు, మా ప్రొడ్యూసర్లే కదా పాపం, కోట్లు ప్రైవేటు పెట్టుబడులు కదా. మేము కాళ్ళెర కొట్టుకుని డ్యాన్సులు వేసి బస్కీలు తీసి కండలు తీసి మా ప్రభాస్ గారు బాగా జిమ్ చేసి మా జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు చేసి ఇవన్నీ మాట్లాడావు కదా. నీ స్వతంత్రం ఎందుకో మాకు తెలీదా? నాని మీద కపట ప్రేమ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ ఏంటో తెలీదా మాకు? మాలో ఓట్ల కోసం నీ తిప్పలు ఇవన్నీ నీకు ముందు కూర్చుని మాట్లాడినప్పుడు ఎన్నోళ్ళకి ఏళ్ళు వేసిన వాళ్ళు తెలియదేంటి? అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ అందరినీ నిలదీస్తే బాగుంటుంది. అందరూ సన్నాసులారా అని అంటే ఆహా నేను కూడా అనుకుంటా మా కులంలో శంషేర్ పుట్టిందిరా అని చెప్పాను. సుత్తి కేసు ఇవన్నీ చంద్రబాబు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటావు, మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావు, జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటావు. ధైర్యంగా మాట్లాడుకున్నాం. నేనున్నాను, కాపు కులంలో పుట్టాను. రాజశేఖర్ రెడ్డి అంటే నాకు దేవుడితో సమానం, గురుతో. అసలు నేను బ్లైండ్గా ప్రేమిస్తాను రాజశేఖర్ రెడ్డిని. ఆయనతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తాను. నేను వాళ్ళని నమ్ముకుని ఉంటాను, నమ్మకంగా ఉంటాను. మన కులంలో ఉన్నది అదే. కాపుల్ని ఎవరు నమ్మితే మన కులం నమ్మకంగా ఉంటాం. కాపులు ఉన్న లక్షణం అది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, చినరాజప్ప గారు ఉన్నాడు. చంద్రబాబుకి నమ్మకంగా ఉంటాడు, మన కాపులే. చంద్రబాబు అతను నమ్మాడు, అతను చంద్రబాబుని నమ్మాడు, నమ్మకంగా ఉంటాడు, మన కాపుడే. నువ్వు కూడా చెప్పాలి కదా. అరే నేను చంద్రబాబుకి నమ్మకంగా ఉన్నాను, ఏజెంట్గా ఉన్నాను, నన్ను కూడా అతను నమ్ముకున్నాడు, నేను కూడా అతను నమ్మకంగా ఉన్నాను చెప్పాలి కదా. ఈ సొల్లు కబుర్లు ఎందుకు మధ్యలో? మన లక్షణం కదా కాపుల లక్షణం. నమ్మకం ఉన్నా నమ్మకంగా ఉంటాం, ఎవరికి వెన్నుపోటు పోవడం చంద్రబాబులాగా తప్పుడు పనులు చేయం. మన మీద ఎవరన్నా భరోసా ఉంచితే భరోసాను నిలబెట్టుకుంటామని చెప్పాలి కదా. ఈ చెప్పకుండా ఈ డ్రామాలు ఇవన్నీ ఎందుకు అసలు మనకి? ఏంటన్నారు? 2-3 సార్లు సన్నాసి అన్నాడా? అంటే సన్నాసి అంటే అర్థం ఒకటండి. చేతకానివాడు అంటే సన్నాసి. సన్నాసి అంటే అర్థం చేతకానివాడు. నేను మొన్న 2019లో బందర్లో పోటీ చేశాను, ఎమ్మెల్యేకే గెలిచాను. మా పీకే గారు కూడా పోటీ చేశాడు 2 చోట్ల, భీమవరంలో, గాజువాకలో. ఇప్పుడు ఎవడు సన్నాసి? ఇప్పుడు నేను సన్నాసి అనుకోండి, ఆడు సన్నాసి అన్నారు, సన్నాసే కదా మావాడు, అవునా కదా? కాబట్టి ఎందుకు మాలో మేము ఏదో అనుకుంటూ ఉంటాం. ఆడు నన్ను అంటాడు, నేను ఆడిని అంటా. దిల్ రాజు రెడ్డి, రెడ్లా రాజుగారు నాకు తెలియదు, మీరు రెడ్లని, నేను రాజులే అనుకుంటున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజులే అనుకుని మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టున్నాడు బాగా. మీరేమో తెలియకుండా
మా పవన్ నాయుడుతో సినిమా తీసేశారు వకీల్ సాబు. సరే ఎన్ని తిప్పలు పడ్డారో మొన్న ఒక థియేటర్ యజమాని మన మీటింగ్లో మాట్లాడాడు. ఎన్ని తిప్పలు పడి ఎన్ని బతిమాలి సినిమా తీసి ఎంతలో తీశారు ఎంతలో వేశారు ఇవన్నీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ నువ్వు రెడ్డి అని చెప్పాయా శుభ్రంగా చూసుకుంటా, లేకపోతే దిల్ రాజు తీశాడు పవన్ కళ్యాణ్తో సినిమా మూసేశాడని చెప్పని మా పవన్ గారు మాట్లాడాడు. మాట్లాడితే పాపం ఈ మావోడు మాట్లాడుతుంటే అక్కడ దిల్ రాజు రెడ్డి గారేమో బిక్క చచ్చిపోయి ఉన్నాడు. ఏడవలేక నవ్వుతున్నట్టుకుంది పాపం రాజుగారి ముఖం. ఆయన బాధలు ఆయన ఏదన్నా సామెతగా దొంగ బాధ కన్నా లింగ బాధ చచ్చిపోతాం రా బాబు అని. మెడలో లింగాయతులకి లింగం ఉంటుంది. ఎవడ దొంగోడు ఎంగ పడుతుంటే వెనకటికి ఆ పరిగెత్తే క్రమంలో దొంగని పట్టుకుంటాకి దొంగను పట్టుకోవడం తర్వాత సంగతి, కానీ మెడలో శివలింగం దమ్మా కొట్టుకుంటుంటే ఈ అమ్మ దొంగ బాధ కన్నా ఈ లింగ బాధ ఎక్కువైపోయిందిరా అని ఏడ్చాయండి. అట్లా ఉంది దిల్ రాజు గారి పరిస్థితి. సినిమా టికెట్లు రూల్స్ గవర్నమెంట్ లేవు, కానీ అసలు ఈ పక్కన మా పీకే గారి లింగంలా తయారయ్యాడు, ఈ లింగం బాధ తట్టుకోలేకపోతారు అన్నట్టుగా మొహం పాప ఆమదం తాగిరెట్టుగా ఉంది రాజురెడ్డి గారు దిల్ రాజు రెడ్డి గారు మోహం. ఆయన వకీల్ సాబ్ సినిమా ఆపేశారని చెప్పి మాట్లాడారు. వకీల్ సాబ్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే దిల్ రాజుకు వచ్చినటువంటి షేరు దిల్ రాజు రెడ్డి గారు క్షమించాలి లేదా మావిడి కోపం వస్తుంది. దిల్ రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి షేరు 80 కోట్ల చిల్లర ప్రొడ్యూసర్ షేరు. ఆంధ్రప్రదేశ్లో 55 కోట్ల 60 లక్షల రూపాయలు దిల్ రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు. తెలంగాణలో 25 కోట్ల 37 లక్షలు మన దిల్ రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు. ఎలా బాబు దిక్కుమాలని ఎదవా ఎందుకు ఈ తప్పుడు మాటలు? ఒక్కరోజన్నా రాజుగారిని టీకి పిలిచి అదే రాజురెడ్డి గారు దిల్ రాజురెడ్డి గారిని నాకెంత ఇచ్చావు, నీకు ఎంత అయింది, ఎంత వచ్చినాయి అని ఒక్కరోజు అడిగితే లెక్క చెబుతాడు కదా. అడిగిన పాపాన పోవు. ఇది వకీల్ సాబ్ని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేసినటువంటి, ఆయన పేక పిచ్చికేసినటువంటి, సినిమా హాళ్ళు మూసేసినటువంటి చరిత్ర. 55 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రొడ్యూసర్ షేరు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి ఆ ప్రొడ్యూసర్ గారికి వచ్చింది. ఒకవేళ దిల్ రాజు రెడ్డి గారు నేను చెప్పింది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను, నేను మీకు మన్నించమని కూడా కోరుకుంటాను. అట్లాగే మావాడు అంటాడు ఆ పవన్ నాయుడు గారు, మేము సినిమాలు తీస్తే గవర్నమెంట్ ఎవరు టికెట్లు అమ్ముకుంటాకి మటన్ వ్యాపారం చేస్తుంది, చికెన్ వ్యాపారం చేస్తుంది, టికెట్లు కూడా మా వ్యాపారం, నీకేం సంబంధం సన్నాసులారా సొంటల్లారా. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, దివాళా తీసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అందుకే మా డబ్బులు వాడుకుంటాకి, మా డబ్బులను అడ్డం పెట్టి లోన్లు తెచ్చుకుంటాకి అని చెప్పని చూస్తుంది అని మాట్లాడతాడు. నీ డబ్బులా ఏనానా? నీ డబ్బులెట్టి వ్యాపారం చేయటం లేకపోతే లోన్ తెచ్చుకోవటం, రాష్ట్రాన్ని నడిపేయటం, మొత్తం ప్రభుత్వాన్ని నడిపేసేస్తాం. ఈ బాబు గారు 2021లో వకీల్ సాబ్ అనే సినిమా నటించి రిలీజ్ చేశాడు. అది కూడా కాపీ పేస్ట్. మొన్న థియేటర్ యజమాని చెప్పాడు ఎంత ఖర్చు అయిందో, ఎక్కడ తీశారో సినిమా. దాన్ని తీసేస్తే వకీల్ సాబ్కి వచ్చినటువంటి కలెక్షన్ ఇప్పుడే చెప్పాం 55 లక్షల 60 లక్షల 55 కోట్ల 65 లక్షలు ఎంతో. ఆ 55 కోట్లు ఎట్టేసి మా ప్రభుత్వం నడిచేస్తుందా 2021 సంవత్సరం అంతా? 55 కోట్లతో మాకు ఏ బ్యాంకు నాన్న లోన్ ఇచ్చేసేది? 55 కోట్లతో మా గవర్నమెంట్ నడిచేది? జగన్మోహన్ రెడ్డి గారు సాలీనా పేద మధ్యతరగతి వర్గాలకి వివిధ సంక్షేమ పథకాల కింద కానీ, రైతాంగానికి కానీ, పిల్లలు చదువుకుంటానికి కానీ
సరాసరి వారి అకౌంట్లో వేసే డబ్బులు పిచ్చి తండ్రి 60,000 కోట్ల రూపాయలు పిచ్చి తండ్రి. మేము కూడా చిరంజీవి గారంటే అభిమానం, ఫ్యాన్స్. నువ్వు ఎప్పుడన్నా చిరంజీవి గారి సినిమాకి టికెట్ కోసావో, దండేసావో, ఏళ్ళేసావో మీకు తెలియదు. కానీ మేము చదువుకునే రోజుల నుంచి చిరంజీవి గారి సినిమాకి దండలేయటం, పొద్దున్నే వెళ్ళిపోవటం, కాలేజీ ఎగ్గొడటం, సినిమాకి వెళ్ళిపోవటం, సినిమా చూడటం, 1-2 సార్లు చూడటం, ఇవన్నీ చేసేటువంటి అభిమానులు. మేమందరం కూడా చిరంజీవిని అన్నయ్య అని, సూర్యకమ్మ గారిని వదినమ్మ అని మాట్లాడుకునేవాళ్ళం. ఎరాబాబు పీకేగా ఆ రోజు మన వదినమ్మ చిలక్క చెప్పినట్టు నిన్ను బతిమాలి, చదువుకోరా బాబు, చదువుకోరా పీకే, చదువుకోరా పీకే అంటే బడికెళ్ళి శుభ్రంగా చదువుకుంటే ఈ బాధలు లేవు కదా. పిచ్చి లెక్కలు, పిచ్చి మాటలు. 2018లో తమ అజ్ఞాతవాసి అని సినిమా తీశారు. 2018లో అప్పుడు మన బాస్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. అడ్డగోలుగా షోలు వేసావు, అడ్డగోలుగా రేట్లు అమ్ముకున్నావు, అయినా కూడా 63 కోట్లు వచ్చింది. నీ 63 కోట్లతో ప్రభుత్వం నడిచేస్తుందా? ఇది ఆయన సూక్తి ముక్తావళి, ఆయన ఏడుపు. ఆన్లైన్ టికెటింగ్కి వస్తే అసలు ఏంటి ఆన్లైన్ టికెటింగ్ ఏంటిది? అది సుమారుగా 2003వ సంవత్సరం నుంచి ఆన్లైన్ టికెటింగ్ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం 2 రాష్ట్రాలు అంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అప్పుడున్న ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని కలవని రోజు లేదు, అడగని రోజు లేదు. అనేక అర్జీలు ఉన్నాయి. అంటే నాకు సమయం లేక సన్నాసి ఇవాళ కొద్దిగా మా నాన్నగారు తద్దినం ఉండి కాగితాలు తేలైపోయాను. నాకు అందుబాటులో ఉన్నాయి. 2016లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దామోదర్ ప్రసాద్ సంతకం కింద కేఎల్ దామోదర్ ప్రసాద్ ఆయన అప్పుడున్న ప్రభుత్వాన్ని హానరరీ సెక్రటరీ, గౌరవ కార్యదర్శిగా ఆయన ప్రభుత్వానికి, అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏసీ ఘాట్స్, హైదరాబాద్. 24/12/2016న బాబు మమ్మల్ని ఆన్లైన్ టికెటింగ్ తొందరగా చేసేయండి సినిమా హాల్లో అని చెప్పి ఆయన దామోదర్ ప్రసాద్ గారు ఒక అర్జీ ఇచ్చారు. మళ్ళీ 2018లో రామ్దాస్ గారు, ఆయన కూడా గౌరవ కార్యదర్శి గారే, 1/11/2018లో కూడా అప్పుడున్న ప్రభుత్వానికి ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆయన కూడా మహదర్ సమర్పించారు. జూన్లో జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారితో పాటు వీరందరూ వచ్చారు కదా. ఆ వచ్చినప్పుడు నారాయణ్ దాస్, కిషన్ దాస్ నారంగ్ ప్రెసిడెంట్, నాడు పెద్ద ఆయన అనుకున్నాను, లవ్ స్టోరీ పెద్ద ఆయన ప్రొడ్యూసర్ గారు, ఆయన సంతకం పెట్టారు. జూన్లో 2020లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు సరాసరి. దాంట్లో ఇచ్చిన దాంట్లో కూడా ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. ఇదిగో కాగితాలు ఇస్తాను, ఇవన్నీ ఆన్లైన్లో పెడదాం. 29/2021 మా ఎదవగాడు నిన్న మాట్లాడుతూ చెప్పాడు కదా మా వాడు, ఏమని మా సినిమా వాళ్ళందరూ ఆ సన్నాసి గాడితో మీటింగ్ చేశారంట అని. ఈ సన్నాసి గాడితో ఏదైతే ఆ సన్నాసి గాడి నిన్న మీటింగ్లో చెప్పిన సందర్భాన్ని బట్టి
ఈ సన్నాసిగాడి పెట్టిన మీటింగ్కి వచ్చినటువంటి మరి మీటింగ్ సన్నాసిగాడి మీటింగ్ పెడితే వచ్చిన వాళ్ళందరూ మరి ఏంటో మా సన్నాసిగాడికే తెలవాలి. దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. పాయింట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ఆన్లైన్ టికెటింగ్. All the film industry stakeholders are happy to make the ticketing system operate in a transparent manner. The theatre owners are willing to give access of their present ticketing platform to the ticketing portal or link set up by Government of Andhra Pradesh State Film Development, Television and Theatre Development Corporation Limited, Vijayawada. This way, the information of tickets sold will be easily accessible to the necessary government agencies and will help in proper tax collections. It also helps the film producers and film distributors as more transparency will be available. The tickets sold at the box office counter will also be on the ticketing system along with the online ticketing sales. ఇది మొన్న వచ్చినటువంటి దిల్ రాజు రెడ్డి గారు, కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. ప్రెసిడెంట్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైజాగ్ నుంచి మాజీ ప్రెసిడెంట్ ఆయన ఒక ఆయన వచ్చారు. అట్లాగే మన ఓరోసి థియేటర్ ఆయన కూడా మాజీ చాలా పేరు పెద్ద ఆయన, సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వ్యవస్థలో పెద్ద ఆయన కూడా చాలా అంతేజ్. అంటే వీళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది అంటే థియేటర్ ఓనర్లకి ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా 10 కాలాల పాటు థియేటర్ వ్యవస్థ ఉండాలి, సినిమా వ్యవస్థ ఉండాలి. వాళ్ళకి ఎంత ప్యాషన్ లేకపోతే ఆ ఏజ్లో ఒకళ్ళు 70 ఏళ్ళు, 65 ఏళ్ళు, 80 ఏళ్ళలో ఆ వయసులో ఇంత తహతహలాడతారు. ఈ సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినటువంటి నారాయణ దాస్, కిషన్ దాస్ నారాయణ గారి వయసు ఎంత? ఆయన అనుభవం అంతా మా పీకే గారిది, నాది వయసు ఉండదు. మరి వీళ్ళందరూ ఎందుకు సినిమా ఇండస్ట్రీ మెరుగవటానికి ఆన్లైనింగ్ చేయండి, ఆన్లైన్ టికెటింగ్ చేయండి అని ఎందుకు ఇస్తారు? అసలు నీకేం సంబంధం ఆన్లైన్ టికెటింగ్తో? అసలు నీకేంటి సంబంధం? నీ బాధ ఏంటంటే ఆన్లైన్ టికెట్ చేస్తే ఇందులో రాశారు కదా వీళ్ళందరూ, బ్లాక్ మార్కెటింగ్ పోద్ది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత లెక్కలు తెస్తున్నాయి తేలిపోతున్నాయి. ఇవన్నీ ఇంతమంది అభ్యర్థుల మేరకు అసలు ఏంటి దీని మీద స్టడీ చేస్తే, స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెడితే ఏం జరుగుతుందంటే అందరూ వెల్కమ్ చేస్తే అంటే డబ్బులు దాచుకుంటామంట. ఏం మాట్లాడతావు? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఇదేనా నీకు చదువుకున్న నేర్పిన గురువులు? దొంగ నమస్కారాలు పెడతావు ఎక్కడక్కడ, మీడియా ఉంటే వాటేసుకుంటావు, కాళ్ళకి నమస్కారం పెడతావు, లేకపోతే కనీసం ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వవు గురువులకి. ఇదేనా నీ విఘ్నత? మాట్లాడే భాష, వాడే పదజాలం. ఈ ఆన్లైన్ టికెటింగ్ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అదొక కేటగారికల్గా ప్రిసైజ్గా వారికి చెప్పడం జరిగింది. ఏమని? సినిమా మీ అందరి కోరిక మేరకు చేద్దాం. ఇవాళ ఎలా అయితే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో అట్లాగే గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది. గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది. టిక్కెట్లు సినిమా హాల్ వాళ్ళే అమ్ముకుంటారు, అయితే ఆన్లైన్లో అమ్ముతారు. ఇవాళ నైట్ వరకు అమ్మినటువంటి కలెక్షన్ మర్నాడు పొద్దున్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్వే ద్వారా ఫస్ట్ 10 బ్యాంకు తెరవంగానే ఎవరి డబ్బులు అడికెళ్తాయి. ఇది థియేటర్లందరికీ తెలుసు. ఏ ఒక్క థియేటర్తో అంతా మాట్లాడావా నువ్వు? రెడ్లకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి, బీసీలకి. అంటే ఎంత పల్సన, ఎంత ఎకశెక్కం, ఎంత వ్యంగ్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అప్పచెబుతున్నాడు కదా అనేది అక్కసు. బీసీలకు కూడా సినిమా హాల్ కట్టివ్వు, ఎస్సీలకు కూడా సినిమా హాల్ కట్టివ్వు, సాయిబులకు కూడా సినిమా హాల్ కట్టివ్వు అని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. కట్టించే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కట్టిస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఈ టర్మ్ కాదు వచ్చే టర్ము చూద్దాం. కాలం మంచిది, ఆదాయాలు పెరిగి కరోనా తగ్గిపోయి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఖచ్చితంగా నీ కోరిక ఎందుకు, నీ కోరిక కూడా తీర్చమని నేను చెప్తాను. బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన కులాలకి అంటే నీ ఉద్దేశంలో డబ్బున్న వాళ్ళు బాగా బెత్త కులాలే సినిమా హాళ్ళు ఉండాలి
అంతే కదా నీ భాష. ఆయన మాట్లాడతాడు, టికెట్ల గురించి మాట్లాడతాడు, టికెట్ రేట్ల గురించి మాట్లాడతాడు. 26/4/2013 టికెట్ రేట్లు నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 100 26/4/2013. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 8/4/2021 మళ్ళీ టికెట్ల రేట్లు నియంత్రిస్తూ, అంటే 2013 నుంచి 21వ సంవత్సరం, అంటే దాదాపుగా 8 సంవత్సరాలు టికెట్ రేట్లు రివ్యూ జరగలేదు. మేము 8 ఏళ్ల తర్వాత ఇచ్చిన జీవో ప్రకారం 2013లో ఉన్న రేట్ల కంటే 40% పెంచిచ్చాం. 2013లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 40% టికెట్ల రేట్లు పెంచి జీవో ఇస్తే ఏంటి నీ కాగ్వాల, ఏంటి నీ ఏడుపు? అంటే బ్లాక్ టికెట్లు అమ్మి ఆ బ్లాక్ మనీ అంతా ప్రొడ్యూసర్ల ద్వారా నీకు తెచ్చి కప్పం కట్టాలి. ఇదే కదా నీ గోల? లేకపోతే ఏంటిది? సామాన్యుడికి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటుకి థియేటర్లో టికెట్ అమ్మితే నీ గోలేంటి? 4 షోలు మాత్రమే వేయాలని ప్రభుత్వం చట్టం చెబుతుంటే 4 షోలు కాదు, నా ఇష్టం వచ్చిన షోలు వేసుకుంటానంటావా? క్రిమినల్ పాలిటీషియన్కు భయపడితే ఏ పని చేయలేము. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా ఇవేరని డైలాగ్ చెప్పకుండా అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడు. అలాగే ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు, అదేంటి వేరే ఏముంటావా, అది అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయాను. ఏదో మీకు అర్థమైంది కదా? అంటే నాకు అనిపించింది, ఒక ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ గారు నా ఫ్రెండ్ ఏం కాదు, అది కూడా చెప్తున్నాను మీకు. చాలా సరదాగా ఉంటాం, మాట్లాడుకుంటాం, నమస్కారం చెప్పుకుంటాం. దిల్రాజు గారు అడిగారు, సార్ వకీల్ సార్ సరిగ్గా సమయానికి వస్తారో అంత పర్లేదు అంటే, లేదు మీరు చూసుకుంటే సార్ వచ్చారు పాప అని బాధ చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్పని, తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం, పెద్ద సీన్ చేసాం మళ్ళీ తర్వాత. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైటు, వీళ్ళకి రైట్ అంటావు. అది అక్కడికి వరకే అయిపోద్ది. సినిమాకి వచ్చామనుకోండి, అతను నందాను, నేను సత్యదేవ్ లేదు. రేపొద్దున హరీష్ శంకర్ సినిమాను లేదు రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు. మా సినిమా బాగుండాలి, మీ సినిమా బాగుండాలి. అది పోటీతత్వం, శత్రుత్వం కాదు, అది అర్థం చేసుకోండి. అలాగే ప్రకాష్ రాజ్ గారిని లోకల్ నాన్ లోకల్ అని అంటుంటే అలాంటి పద్ధతి తీసుకురాకండి, ఎందుకంటే మాకు లేవు లోపల. అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి, తప్పదు అలా మాట్లాడడం. అంటే మీ ప్రకాష్ రాజ్ యాక్ట్ చేయాలా అలా అంటారు, అలా అనకండి. మీరు మాట్లాడాలా, ఆయన తగ్గించాలో, లేదంటే మీరు ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన్ని వేరేలా ఎదుర్కోండి. ఆయన నచ్చకపోతే అలా తగ్గించకండి. ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపు మీకు కూడా ఇంకొక లేవదీస్తారు. ఇలాంటి ఎవరు అతీతులం కాదు దీనికి. అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి, ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ప్రకాష్ రాజ్ గారికి ఆ హక్కు. అది గెలిపిస్తారో లేదా అనేది అది వేరే సంగతి. ఏంటి ఏం చెప్పదలుచుకున్నావు ఈ సమాజానికి? అంటే సినిమాల్లో మాత్రమే నీతులు చెప్తాను, రాజకీయ పార్టీ మైకుల్లో మాత్రమే నీతులు చెప్తాను, కానీ నా వెనకంతా కూడా దందా వేరేని మాట్లాడతావా? ఏంటి అసలు నీ భాష, నీ ఆలోచన, నీ అంతరంగం? జనాలను అంటే ఎంటర్టైన్ చేసి, డ్యాన్సులు చేసి, కింద మీద పడి డబ్బులు సంపాదిస్తామంట. అసలు నీ మీద ఈర్షి పట్టాకి
అసలు నువ్వు ఏం పోటుగాడు రా బాబు, ఏం పోటుగాడు అని? 2012లో గబ్బర్ సింగ్, 2012లో కెమెరామెన్ గంగతో రాంబాబు, 2013లో అత్తారెడ్డికి దారేది, 2015లో గోపాల 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి, 2021లో వకీల్ సాబు. ఇందులో ఎన్ని ఇట్టయినాయి? భూమి బద్దలైపోయినాయి, ఏమున్నాయి? నీకన్నా బుడ్డోళ్ళు, అర టికెట్లు, కుర్రోళ్ళు, వాళ్ళకు వచ్చే కరెక్షన్లో 60 పైసలు కూడా నీ సినిమాలకు రాదు. నువ్వు డబ్బు తీసుకుంటే మాకే ఏడిపోయేందుకు? ఉంటాయి, నీ ఖర్చులు ఉంటాయి, చాలా చెల్లింపులు ఉంటాయి, భరణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. మరి ఏం చేస్తాం? మరి నీ ఖర్చులు, దానికి మాకేం ఇబ్బంది? డ్యాన్సులు చేసి కాళ్ళు ఎరగొట్టుకుని సంపాదించేది నువ్వే, ట్యాక్స్ పోను నువ్వే చెప్పావు కదా 6.5 కోట్లని. అంటే 6.5 కోట్లు ఒక సినిమాకి నీకు వస్తే మనలో మనం మాట్లాడు, ఎవడు వింటలేదు, మన ఇద్దరం మాట్లాడుకున్నాం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే ఆ మధ్య నేను నుంచుంటా అన్ని సీట్లు అని చెప్పి వచ్చావు కదా, అప్పుడేం మాట్లాడావు? ఎవడు వింటలేదు, మన ఇద్దరం. సంవత్సరానికి 100 కోట్లు సంపాదన వదులుకుని మీకోసం నేను వచ్చేసానన్నావుగా, అంటే సంవత్సరానికి 10 సినిమాలు యాక్ట్ చేసావా? మరి ఏది లిస్ట్ ఏది? ఇదిగో 2012 నుంచి 21 దాకా తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సినిమాలేగా. 2012 నుంచి ఇప్పుడు దాకా 8 సినిమాలేగా. మరి సంవత్సరానికి 100 కోట్లు అన్నాక మరి అయ్యి ఎక్కడి? ఆయన ఎవరో పాపం పిచ్చి మహారాజు ఒక సినిమా డైలాగ్ రాస్తే మేమందరం, మా కులపాళ్ళందరం నిజంగానే మా వాడికి తిక్కుంది, ఆ తిక్కకు లెక్క ఉందనుకున్నాం. మా వాడికి తిక్కలేదు, మొత్తం అంతా లెక్కే ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఉన్నది తిక్క కాదు, మొత్తం లెక్కే, తిక్కలేదు పాడు లేదని ఇప్పుడు మెల్లగా మాకు కళ్ళు విడతనాయి. ఇవన్నీ ఏంటంటే నువ్వు మాట్లాడినయే, మొత్తం పేపర్ వాళ్ళు, వాళ్ళు మా పార్టీ ఆఫీస్ వాళ్ళు సినిమా వాళ్ళు ఓకే వాట్సాప్లో చేశారు, ఇదిగోండి ఇవన్నీ మాట్లాడి ఇట్ట తిట్టాడు అట్ట తిట్టాడని చెప్పని. అయ్యే చూస్తున్నాం అసలు ఏమేమి తిట్టావు? తప్పే ఉంది, మన ఇద్దరం తిట్టుకుంటాం, మన ఇద్దరం కులపోవడం తిట్టుకోపోతే నువ్వు నన్ను తిట్టి, నువ్వు నన్ను ఏరా అన్న, సన్నాసి అన్న, నేను లుచ్చా అన్న, నువ్వు దగులు బాజిపోయినా మనలో మనకు కాదు, ఎవడో చెల్లుద్ది? ఇంకోటి చెప్పారు, ఇంకా ఈయనెవరో మహాత్ముడు రాశాడు, విలేకర్ గారు అనుకుంటా పంపించాడు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఈ మీడియా ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అంశం మీద కథనాలు వేయండి. అమ్మని నువ్వు గుండెలు తీసిన బంటూరా బాబు, పీకేగా నువ్వు మామూలోడి కాదురా బాబు. 2014లో మోడీ మనిషికి 15 లక్షల అకౌంట్లో వేస్తా అని చెప్పిన ఇక్కడ మా దిక్కుమాలి సచ్చినోడు ఒక ఉన్నాడు, ఆయన నేను హైర్ చేసుకుంటా ఉంటాడు కదా ఎప్పటికీ. ఆయన కాపుల్ని బీసీ చేస్తాను, మత్స్యకారులను ఎస్సీ చేస్తాను, బోయిల్ని ఎస్సీ చేస్తాను, అనేక కోతలు కూస్తే అన్నిటికీ కూడా ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను. నేను చెప్తున్నాను వీళ్ళిద్దరికి ఓటేయండి, సైకిల్కి ఓటేయండి, పువ్వుకి ఓటేయండి అన్నారు. చివరికి అందరి చేతిలో పువ్వు పెట్టావు చెవులో. ఏమైంది? తెలుగుదేశం పార్టీని ఒక్కరోజన్నా ఇప్పుడు మన అన్నట్టు ఎరా సన్నాసి నానికంటే మన అయినా కూడా నా జగన్మోహన్ రెడ్డిని ఎరా సన్నాసి అన్నట్టు, ఎరా సన్నాసిగా చంద్రబాబుగా కాపులకి బీసీల రిజర్వేషన్ ఇస్తా అన్నావుగా, ఏం చేసావురా అని ఒక్కరోజన్నా, ఒక్కరోజు సిగ్గేస్తున్నారా బాబు? మనందరం ఒకటంటే మాలో ఈడెవడరా బాబు అని చెప్పని ఒక్కరోజు. పాపం ఆయన ఎవడో, ఆయన సీనియర్ లీడరు అమాయకంగా వచ్చి పాపం చంద్రబాబు నీ సంగతి తెలవక ఆయన ధర్నా చేస్తే ఆయన్ని చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా
పోలీసులతో ఒళ్ళంతా కుమ్మిచ్చేసి స్టేషన్ తీసుకుపోయి జైల్లో పడేస్తే ఎక్కడో షూటింగ్లో చేసుకుంటా నువ్వు గబగబా బయటకు వచ్చి అసలు కాపులకు రిజర్వేషన్ ఏంటి, అసలు ఈ సమాజంలో రిజర్వేషన్ ఏంటి? నేను కనుకుంటుంటే అంబేద్కర్ గారిని అప్పుడే చెప్పాను అసలు రిజర్వేషన్ లేకుండా రాజ్యాంగం రాయమని. అసలు రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు ఈ దేశంలో. ప్రవచనాలు చెప్పెళ్ళావు. ఆయన పేరేంటండి టీవీలో చెప్తుంటారు? కాదండి, ప్రవచనాలు. గరికపాటి చాగంటి కోటేశ్వరరావు వారు, గరికపాటి వారు. వాళ్ళలాగా నువ్వు కూడా వచ్చి కన్నంలోంచి గబగబా బయటకు వచ్చి బెంగళూరులో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో రిలీజ్ చేసావు. ప్రవచనం ఒకటి చెప్పావు. ఆ కులాలు ఏంటి, రిజర్వేషన్ ఏంటి, అదేంటి ఇదేంటి అని. మరి ఇప్పుడేంటి ఈ జాడ్యం ఏంటి? ఈ రోగం ఎక్కడది నీకు? ఎవరు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పాదయాత్రలో కల్మషం లేకుండా, కడుపులో కుట్ర లేకుండా, కుతంత్రం లేకుండా కాపు సోదరులను అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్ దాటి ఇవ్వటం నా వల్ల కాదది. అది కేంద్ర ప్రభుత్వంలోని అంశం. కాబట్టి నేను మాట ఇవ్వలేను. సాలీనా సంవత్సరానికి కాపుల అభివృద్ధి కోసం సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతాను, కట్టుబడి ఉంటానని చెప్పని అరే కాపులకు నడిపడ్డాయని జగ్గంపేటలో చెప్పాడు రా బాబు. నీకు ఎక్కువ, నీ బుర్రకు ఎక్కువ అంట. ఎవడు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు ఈ భాష. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారంట. కొత్తగా బలిజలు, కాపులు వీళ్ళందరూ గుర్తుకొచ్చేశారు మనకి. ఏం చేసావు? 5 ఏళ్ళు నువ్వు ఓటేయమన్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు హెలికాప్టర్ పెడితే, వాళ్ళు స్పెషల్ బైట్ పెడితే చక్కగా సింగారించుకుని లుంగి కట్టుకుని ఊపుకుంటా వచ్చి వెళ్ళిపోయి టీ దాగి వెళ్ళిపోయావు కదా కబుర్లు చెప్పుకుని. ఏం చేసావు? 5 ఏళ్ళు నీ ప్రభుత్వం ఉంది కదా. నలిగిపోతున్న రాయలసీమలో నలిగిపోతున్న బలిజల కోసం, ఇక్కడ ఇబ్బందులు పడుతున్న కాపుల కోసం ఏం చేశావు? 5 ఏళ్ళు నీదే కదా ప్రభుత్వం. ఎక్కడ తెచ్చావురా బాబు? ఏం చేశావు? బోయి కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతిథ్యం రావటం లేదో దాని మీద కథనాలు నడపండి. వాళ్ళకి మీడియా వాళ్ళకి నువ్వు చెప్తున్నావు. వాళ్ళు నవ్వుకోరా? ఓ వీడు బడాయి బందరల్లా, అసలు వీడు సావు, వీడు అసలు మామూలు కాదు కదా బాబు వీడు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి బోయిలకి మంత్రి ఇచ్చి, బోయిలకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి, బోయిలకి కోఆపరేటివ్ బ్యాంక్, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్ష స్థానం ఇచ్చి, మండల ప్రెసిడెంట్లు, జిల్లా జడ్పీటీసీలు, అనేక రాజకీయ అంటే రాజ్యాధికారం అనేదే ఇవాళ పేద కులాల అంతిమ లక్ష్యం. దాన్ని సాకారం చేస్తున్నాడు ఎవడు? ఆ కళను సాకారం చేస్తున్నాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అధికారంలో ఉన్నవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అంటే అధికారం లేకపోతే బరి తెగిస్తావా? నీ ఇష్టారాజ్యంగా మాట్లాడతావా? గడాఫీ లాంటి నియంత్రణలే చేసిన తప్పులను వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్ళు కొట్టి చంపేశారు. అసలు కొట్టి చంపదలుచుకుంటే నువ్వు మొదలెట్టిన కాడి నుంచి నువ్వేం చెప్పావు అసలు? అది మనలో మనకురా రేపు పవనం, మనలో మనకి. నువ్వేం చెప్పావు? 2012లో నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను పార్టీ పెడతానని. అబ్బాయి వద్దునా నాన్న, నువ్వు పెట్టబాకు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు అయిపోతుంది, నువ్వు పెట్టబాకు, నువ్వు నేను కలిసి డ్యాన్స్ ఆడదాం, ముందు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నీకు నాకు శీలం చెడిపోద్ది, ముందు మోడీ దగ్గరికి వెళ్ళి మోడీకి మద్దతు పలికి తర్వాత నన్ను కూడా కలుపుకోమని చెప్పాడని చెప్పి నువ్వే చెప్పావు. పార్టీ పెట్టద్దన్నాడని చెప్పావు. వీడియోలు ఉన్నాయిగా, పార్టీ పెట్టద్దన్నాడని చెప్పావు. అది అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి ఓటేయమన్నావు. తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు లుచ్చా
ఎదవ, పెద్ద అవినీతి కొండాకోరు అది ఇది తిట్టావు కదా గుంటూరులో సబ్బెట్టి. మళ్ళీ తర్వాత ఏం చెప్పావు? అసలు నాకు చిన్నప్పుడు అన్నప్రాసనప్పుడు నేను కత్తి సుత్తి కంకి, కత్తి కొడవలే, కత్తి సుత్తి ఇట్లాంటివన్నీ పట్టుకున్నానని చెప్పి మా ఇంట్లో చెప్పారు. నేను చిన్నప్పటి నుంచే అసలు పాకే వయసు నుంచే కమ్యూనిస్ట్ అని చెప్పని పాపం వాళ్ళకి ఎర్ఐసి చంద్రబాబు చెప్పంగానే కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసావు. కానీ అదేనా సక్రమంగా ఏడ్చాము మనం? చంద్రబాబు ఎక్కడ టికెట్లు మార్చమంటే, ఉదాహరణ గన్నవరం ఏం చేశావు? గన్నవరంలో టికెట్ కమ్యూనిస్టుకి ఇచ్చి ఎందుకు లాక్కున్నావు? ఏం చేశావు? బీఎస్పీకి ఎందుకు పెట్టావు? పామర్లో ఏం చేశావు? మంగళగిరిలో ఏం చేశావు? ఈ డ్రామాలు ప్రజలకి తెలీదా? ఏ ఊళ్ళో ఏ కులాన్ని పెట్టావు? ఎవరిని పెట్టావు? కులం గురించి మాట్లాడుతున్నావు, సమాజం గురించి మాట్లాడుతున్నావు. ఈ 9 జిల్లాల్లో ఉన్న కాప్ సీట్లన్నీ, మొన్న ఎంపీ సీట్లన్నీ ఎవరికి ఇచ్చాం మనం? ఒక ఎస్సీ రిజర్వ్ తప్పితే మిగతా ఎవరికి ఇచ్చాం మనం? ఎందుకు ఇచ్చాం? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చంద్రబాబు మీద ద్వేషంతో, కసితో జగన్మోహన్ రెడ్డి కాపులు ఎక్కడ ఓటేసేస్తారని చెప్పని కులం గురించి నువ్వు మాట్లాడతావు, కులాలు ఉండకూడదని మాట్లాడతావు, కాసేపు కులం గురించి మాట్లాడతావు. అసలు భీమవరం గాజువాకి ఎందుకు పోటీ చేసావు చెప్పు? కులమానం ఏంటి? మనలో మనకిద్దరం చెవులో మాట్లాడుకున్నాం. ఎందుకు వెళ్ళావు భీమవరం? ఎందుకు వెళ్ళావు? ఏలూరులో ఓటు చేర్చుకున్నావు కదా, ఏలూరు కాకుండా భీమవరం గాజువాకి ఎందుకు వేసావు చెప్పు? కాపులు ఎక్కడ ఎక్కువగా అత్యధికంగా ఉంటే అక్కడ వేసి నువ్వు కులాల గురించి, రిజర్వేషన్ల గురించి, మతాల గురించి, ఈ కుల వ్యవస్థ గురించి, క్యాస్ట్ ఫీలింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పని దిల్ రాజు రెడ్డి, జగన్ రెడ్డి మాట్లాడుకోండి అని చెప్తావు. కథలు ఎవరికి తెలియకుండా ఉన్నాయి ఈ డ్రామాలు ఇవన్నీ. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, ఎవరైతే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా రాత్రి నుంచి ఆందోళనలో ఉన్నారు, నేను మరొకసారి ఈ వేదికగా మరొకసారి సునీల్ నారాయణ గారిని కూడా వేడుకుంటున్నాను. మీ సినిమా ఇప్పుడు 2 రోజుల నుంచి ఆడుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఏడిపిస్తుందా? 2021 ఏప్రిల్ నుంచి జీవో 35 ఇచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఏమి ఏడిపించింది? సినిమా వ్యవస్థ, మీరు నడుపుతున్న వ్యవస్థ ఎలా నడుపుతున్నారు? ధర్మంగా మాట్లాడండి. థియేటర్ ఓనర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరినీ కూడా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధర్మం చెప్పండి, మాట్లాడండి. ఇలాంటి పిచ్చి కోతలు, కారు కోతలు కూసేటువంటి వాళ్ళ నోరు కట్టాలంటే ధర్మం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ధర్మం మాట్లాడాలి. ఆయన మాట్లాడతాడు. ఏదో జర్మనీ, ఫ్రాన్సు ఇవి చాలా కథలు చెప్పావు. మోహన్ బాబు గారు మీరు నోరెత్తండి, రాజశేఖర రెడ్డి మీరు చుట్టాలన్నారుగా, నేను విన్నానులే అన్నాడు. అంటే ఎందుకు ఏదో మాటలు? మొన్న వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు, మంచు విష్ణు, రాజశేఖర రెడ్డి గారు మాకు చుట్టాలు, చంద్రబాబు మాకు చుట్టాలని చెప్పని. మరి మనిద్దరం కూడా ఎక్కడొకటి బీరకాయ బీసేది కాపులమే కదా. వాళ్ళు అయినప్పుడు ఆయన రెడ్లమ్మాయిని చేసుకున్నాడు, ఇటు పక్కన కమ్మోళ్ళు కాబట్టి అటు ఇటు అంతా చుట్టారకాలు ఉండి ఉంటాయి. మనం ఎక్కడో బీరకాయ బీసేగా కాపులం మనం. అందుకే చెప్పేది, సూర్యకమ్మ గారు బతిమాలినప్పుడు, ఆవిడ తాపత్రయపడినప్పుడు, నిన్ను గడ్డం పట్టుకు బతిమాలినప్పుడు బడికెళ్ళి చదువుకుంటే ఏదో ఒకటి జ్ఞానం అబ్బేది. 24/8/2021 పేద మధ్యతరగతి వర్గాల్ని దోచుకోకుండా పాఠశాలల్లో స్కూల్ ఫీజులను నియంత్రిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చిందిరా బాబు, నీకు తెలియదేమో ఆ సంగతి. అనా పీకే జూనియర్ కాలేజీల్లో ఎంపీసీకి ఎంత తీసుకోవాలి,
అది కూడా గ్రామ పంచాయతీలో కనుక కాలేజీ ఉంటే, నాన్ సైన్స్ ఉంటే ఎంత తీసుకోవాలి, మున్సిపాలిటీలో అయితే ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా జీవో నెంబర్ 54 డేటెడ్ 24/8/2021 ఇది ఒకసారి చూసుకో. అట్లాగే సాయిధర్మ తేజ్ గారు కూడా తొందరగా కోలుకోవాలి, తొందరగా మనకు షూటింగ్ సినిమాకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటూ ఆయన ఏదో నిన్న ఏదో చెప్పాడు, ఏంటది, దేవాకట్ట జోహార్లు. దేనికి జోహార్లు? దేవాకట్ట గారికి దేనికి జోహార్లు? అరే ఎర్రి సన్నాసి పిచ్చి పీకే, రిపబ్లిక్ సినిమా కృష్ణా జిల్లాలో అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఎంతకో నేను చెప్పండి చెబుతా, మీరు కనుక్కోవాలంటే నువ్వు కనుక్కో. వెస్ట్ గోదావరి ప్రవీణ్ అని ఆయన తీసుకున్నాడు. ఎంతకో నేను చెప్పండి చెప్తాను, నా దగ్గర లెక్కుంది, మీకు కావాలంటే మీరు తీసుకోండి. ఈస్ట్లో భరత్ అని ఆయన తీసుకున్నాడు, రాజమండ్రి అనుకుంటా భరత్ గారిది. ఆయన ఎంతకు తీసుకున్నాడో నేను చెప్పండి చెప్తాను, మీ దగ్గర కావాలంటే నువ్వు తెలుసుకో ఒకసారి. అదో సన్నాసి ఇంటర్నెట్ ఉన్నావుగా, నీకే వింటున్నావా? వింటావులే, ఇలాగేం చేస్తావు? సీడెడ్ 2.5కి, ఏదో 2.5 అంటే ఏం మరి తెలియదు, 2.5 లక్షలు ఏంటో మరి ఇది సీడెడ్ ఒకటి తీసుకున్నారంట. పాపం ఏడవలేక నవ్వుతూ ఇంకో పక్కన కూడా ఉన్నాడు, అవన్నీ పక్క తర్వాత మాట్లాడుకుందాం లేండి. దిల్ రాజు రెడ్డి గారు వైజాగ్ తీసుకున్నారు. ఇవన్నీ ఆల్రెడీ కట్టాదేవా గారు ఏమి గాల్లో ఏమి లేరు పీకే గారు. సినిమా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేశారు, అన్నీ జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఈజ్ ఆఫ్ డూయింగ్లో భారతదేశంలో నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవడైతే అక్రమాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తారో, దుర్మార్గాలు చేస్తారో వాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సింహ స్వప్నం. నీకు సింహంలాగా కనపడుతుందంటే ఇక నువ్వునే తెలుసుకో, నువ్వెవరో, నువ్వేంటో. సక్రమంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరు వ్యాపారం చేసినా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, హ్యాపీగా వ్యాపారాలు చేసుకొని ఇస్తుంది, ఏం ఇబ్బంది నీ జోలికి ఎవరికి రాదు. దానికి ఉదాహరణే జీవో 35 ఇచ్చినా కూడా ఈ రోజుకి ప్రొడ్యూసర్లందరూ కూడా ఇంతెంత ఎందుకు తీసుకెళ్తున్నారనేది. వినోదాన్ని అందిస్తున్నాం డబ్బులకి అని చెప్తున్నా. చివరిగా ముగింపుగా మనలో మనకి నేను నీ సినిమాలన్నీ కూడా నిన్నే కదా, బాలకృష్ణ గారిది కూడా చాలా సినిమాలు చూశాను, అంటే మాకు పడకపోయినా. ఇక మిగతా కుర్రోళ్ళ అందరికీ కూడా దాదాపు అన్ని సినిమాలు చూస్తాను. ఎందుకంటే ప్రతి తెలుగువాడికి సినిమా అనేది ఒక పెద్ద ఆపేక్ష, ఇది ఒక ఎంటర్టైన్మెంట్. తెలుగు వాళ్ళకి కొద్దిగా సినిమా పిచ్చి ఎక్కువ. కెమెరామెన్ గంగతో రాంబాబు, నాతో పాటు చాలా కోట్ల మంది చూసాం. మాకు ఎంటర్టైన్మెంట్ లేదు, బాధుడు, మా డబ్బులు ఎవడిస్తాడు. సర్దార్ గబ్బర్ సింగ్ పెద్ద బండ, మా డబ్బులు మాకు ఎవడిస్తాడు. కాటమరాయుడు అజ్ఞాతవాసి, వకీల్ షాప్, మాకు దెబ్బడిపోయిందా బాబు నీ సినిమాలు చూసి. ఎంటర్టైన్మెంట్ లేదో దాంట్లో, ఎంటర్టైన్మెంటే ఉంది. నీకు సరిపోయింది. మా పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి, మేము మాత్రం దివాళా తీసేసాం. ఇది గమనించి మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సినిమాలో అనుకో డైరెక్టర్ యాక్షన్ అంటాడు, నువ్వు రే సన్నాసి అంటే ఎదురుగుండే విలన్గాడు అమ్మమ్మ అని అనమంటారు, ఎందుకంటే ఆడి యాక్షన్ చేసిన డబ్బులు ఇస్తారు. ఇది లైవ్ వర్తమానం, యాక్టింగ్ కాదు. తోలు తీసేస్తారు, జాగ్రత్త. తమాషా ఎవడు తోలు తీస్తావు? కాబట్టి నీ తిక్కలేదు, మొత్తం లెక్క ఉందనేది సమాజానికి తెలిసింది. కాబట్టి అన్నీ మూసుకుని జాగ్రత్తగా సినిమా యాక్టింగ్ చేసుకో, చంద్రబాబుతో కలిసి పని చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదని చెప్తూ సెలవు.
రోజు మోడీ గారితో, అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, బీజేపీతో కలిసి తిరుగుతున్నాడు కదా. ఎందుకు వేసేయించచ్చు కదా. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా. బాధ్యత లేదా? పెద్ద నీతులు చెప్తాడుగా, పట్టించే. ఎవడొద్దన్నాడు? ఎవడొద్దన్నాడా? మేమన్నా వరకు బతిమాలేమా? బాబు పట్టించుబాకని. శంషే, నీకు దమ్ము ఉంటే, నీ మాటలో సత్యం ఉంటే, నువ్వు నిజాయితీ గలవాడైతే, ఎస్, నీకు ఏ పోలీసు వాడు చెప్పాడో ఆడిని తీసుకుని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారి దగ్గరికి వెళ్ళి, ఆ నేమాగిల్లో ఉన్న ఏం తీయించు, అరెస్ట్ చేయించు, మమ్మల్ని అందరినీ, జగన్మోహన్ రెడ్డి గారిని చేయించు. వద్దునే ఎవడన్నాడు? చెప్తావుగా, మొన్న ఎప్పుడో మాట్లాడేవుగా, నేను ఏలేస్తే సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చేస్తాడని చెప్తున్నావుగా. డిఫెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ రారా? ఏదో కడియంలో ఏదో జరిగిందని నేను ఏలేస్తే ఢిల్లీ నుంచి ఎవరో వస్తారని చెప్తున్నాడుగా, కేంద్ర మంత్రి వచ్చేస్తాడని చెప్తాను. పిలు. సెలవు తీసుకోవచ్చా? ఆ విషయంలో భయభ్రాంతులకు లోను కావద్దు. ముందు జాగ్రత్తలు పాటిద్దాం. కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం.